హరి ఓం. ఆధ్యాత్మిక మిత్రులారా, వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణము ప్రపంచ ప్రజలంతా మెచ్చినటువంటి మానవ ఇతిహాసం. వైదిక ధర్మాన్ని, ఆచరణను అనుసరించేటటువంటి వారి జీవన విధానమే ఇతిహాసములు. వేద మంత్రాలు, ధర్మశాస్త్రాలు నివృత్తి పరాయణుల చేత వివరించబడ్డాయి. ఇవి అటువంటి వారి కోసమే అనే భావన సమాజంలో ఉంది. కానీ పురాణాలు, ఇతిహాసాలు మన పూర్వీకుల చరిత్రను దృశ్య రూపంగా చూసినట్టు అనిపిస్తుంటుంది. చూడండి, మనం శ్రీమద్ రామాయణాన్ని కానీ, వ్యాస మహర్షి యొక్క మహాభాగవతాన్ని కానీ చదువుతున్నా, వింటున్నా ఆ దృశ్యాలు మన కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. వాల్మీకి, వ్యాస మహర్షులు అంత అద్భుతమైనటువంటి వేద విద్యకు సంబంధించినటువంటి జీవన విధానాలు మనకు అనుసరించారు. ఇక వాల్మీకి మహర్షి రచనా శైలి వినూత్నము, విస్మయము కలిగిస్తుంది మనకి. ఆయన దాశరథిని దండకారణ్యంలో ప్రవేశపెడుతూ ప్రవిశ్య అనే పదాన్ని వాడారు. ఆ పదంతోనే దాశరథిని దండకారణ్యంలో అడుగు పెట్టించారు. సీతారాములు లక్ష్మణునితో కలిసి దండకారణ్యంలోని మునివాటికలను చూసుకుంటూ ముందుకి నడుస్తూ ఉన్నారు. మునిపల్లెల్లో ఉన్న కుటీరాల నుండి వేదనాదం శ్రావ్యంగా వినిపిస్తోంది. సీతారాములను చూసి ఋషులు తమ కుటీరాల నుండి బయటకు వచ్చారు. వారిని చూసి రాముడు తన ధనుస్సుకు ఉంచిన నారిని తీసేశాడు. వారు సీతారాముల సౌందర్యానికి మెచ్చుకొని పూలు, పండ్లు వారికి సమర్పించారు. ఆ మునిశ్రేష్ఠులంతా, ఓ రామ, నీవు అయోధ్యలో ఉన్న, అరణ్యంలో ఉన్న, నువ్వే మా రాజువి. నీ రక్షణ మాకు చాలా అవసరం. మేము జితేంద్రియులము. మాకు కీడు చేసేవారిని కూడా మేము దండించాం. రాజే మాకు రక్షణ కల్పించాలి అని చెప్పి అనేటప్పటికీ రాముడు, మహాత్ములారా, మీరు మమ్మల్ని ఆజ్ఞాపించాలి, కోరడం కాదు. ఎందుకంటే మీ తపోశక్తే ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తోంది. అందుచేత మీ సేవలో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తాడు. మనం వాల్మీకి మహర్షి ప్రవిశ్య పదంతో అరణ్యకాండను ఎందుకు ప్రారంభించారో ఆ విషయాల గురించి కొంత వివరించుకునే ప్రయత్నం చేద్దాం. దండకారణ్యంలోని మునులు రావణుని అనుచరుల యొక్క పీడలను భరించలేక ఆయనను మాకు రక్షణ కల్పించమని కోరారు. దశాననుని చేతిలో ఓడినటువంటి దశరథుడు దండకారణ్యంలో అడుగు పెట్టలేదు. వారిని సరయూ తీర ప్రాంతంలో ఉండమని కోరాడు. మహామేధావి అయినటువంటి కైకేయి మాత అయోధ్యలో అడుగు పెట్టిన తర్వాత కోసల దేశ రాజ పరిస్థితులను అర్థం చేసుకోవడం ప్రారంభించింది.
అజమహారాజు కాలంలో వ్యాపార ఒప్పందాలతో పాటు అనేకమైనటువంటి వ్యవసాయకపరమైన మొదలైనటువంటి అనేక ప్రణాళికలను అమలు చేయడం ద్వారా ఆర్థిక పరిపుష్టిని నెలకొల్పాడు ఆయన. దశరథుడు ఎప్పుడైతే రాజుగా ప్రవేశించాడో అక్కడ నుంచి ఆయన తన రాజ్య సరిహద్దులను పెంచుకునే పనిలో పడ్డాడు. రాజసము దర్పముతో కూడినటువంటి ఆయన పనుల వల్ల దూరదృష్టి లోపించి తరువాత అనేక విషమ పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. ఇక మహారాణి అయినటువంటి కౌసల్యకు స్వయంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి చొరవ లేదు. సుమిత్ర తెలివైనదే కానీ ధార్మిక పరమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి విషయాలకు మాత్రమే ఆమె వెనక నుండి సహాయం చేస్తుంది. తతిమా వాటి వైపు ఆవిడ వెళ్ళదు. ఇక నిర్మాణాత్మకంగా ఏ కార్యం జరగాలన్నా అది వశిష్ఠ మహర్షి ద్వారానే సాధ్యపడుతుంది. మహర్షి కూడా మంచి చెడులను వివరించి వివేకంతో నడుచుకోమంటారే తప్ప ఇలా చెయ్యండి అని చెప్పేసి ఆజ్ఞాపించరు. అందుచేత ఆమె రాజ్య విషయాల్లో తను చురుకుగా పాల్గొనడం ప్రారంభించింది. ఎప్పుడైతే దశరథుణ్ణి యుద్ధంలో రక్షించిందో ప్రజలంతా కూడా ఆవిడ యొక్క మేధాశక్తిని, ఆమె వీరత్వాన్ని గుర్తించి ఆమెకు గౌరవం ఇవ్వడం ప్రారంభించారు. ఇదంతా గమనించిన వశిష్ఠ మహర్షి ఏం చేశారంటే ఆమెకు ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను వివరించాలని సంకల్పించారు. ఎందుకంటే కైకేయి చాలా చురుకైనది, విద్యావంతురాలు, మహామేధావి. ఆమెకు ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను, వేద మర్యాదను, ధర్మశాస్త్రాల యొక్క విధానాన్ని చెప్పడం ప్రారంభించారు. ఆమె కొద్ది కాలంలోనే ప్రత్యేక గుర్తింపును కోరుకునే ఆమె ఇక్ష్వాకు వంశ ప్రతిష్టను పెంచే ప్రతినిధిగా మారిపోయింది. ఎందుకంటే ఆమెను వివాహం చేసుకునే ముందు దశరథుడు కైకేయి పుత్రునికే యువరాజు చేస్తానని చంద్రవంశీయుడైనటువంటి అశ్వపతికి మాటిచ్చాడు. రాజ్యకాంక్ష గల అశ్వపతి తన మిత్రుడైనటువంటి దశరథుడికి తన పుత్రికనిచ్చి వివాహం చేసింది కూడా అందుకే. తన మనమడు అయోధ్య రాజసింహాసనాన్ని పాలిస్తాడని. ఆ తరువాత మంధర కైకేయితో పాటు అయోధ్య వచ్చి తన వ్యాపారాన్ని విస్తరించింది. అశ్వపతి తన బంధువర్గాన్ని అయోధ్య రాజకుటుంబంలో ప్రవేశపెట్టారు. అందుచేత వశిష్ఠ మహర్షి ముందు చూపుతో కైకేయి మాతను అయోధ్య నగర ప్రతిష్టను పెంచడానికి, ఇక్ష్వాకుల యొక్క ధర్మాన్ని ఆచరించడానికి ఆమెను సిద్ధం చేశారు. ఆ తరువాత అయినా ఆయనకి కొంత సందేహంతో రాముణ్ణి వీళ్ళు రాజును చేయనివ్వరేమో అనే భయంతో రాజ్యం యొక్క పటిష్టత కోసం భరతుని కూడా యువరాజుకు సంబంధించినటువంటి విద్యలను నేర్పడం మొదలుపెట్టారు. అయితే ధార్మిక తత్పరుడైనటువంటి
భరతుడు వాటి నుంచి వైదొలగాడు. బాల్యం నుంచి రాముణ్ణి చూస్తున్నటువంటి కైకేయి రావణుణ్ణి ఎదిరించగలటువంటి ధీరోదాత స్వభావం ఇతలో ఉందని గమనించింది. అందుచేత తన భర్త మునులను కాపాడేటటువంటి ధర్మాన్ని పక్కకు తొలిగాడు కాబట్టి ఆ అపవాదును తొలగించడం కోసం తన పుత్రుడైన రాముని చేత దండకారణ్యంలో ఉన్నటువంటి తాపసులందరికీ కూడా రక్షణ కల్పించాలని సంకల్పం చేసి, ఒక రకంగా ఎంత దూరదృష్టితో ఆమె ఈ పనులన్నీ చేసిందో, దీనిలో ఎన్ని అద్భుతమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయో ఒక్కసారి గమనించండి. వశిష్ఠ మహర్షి అయితేనేంటి, కైకేయి అయితేనేమిటి, వాళ్ళ యొక్క తెలివితేటల్ని అయోధ్య నగర ప్రతిష్ట కోసమే ఇన్ని రకాలుగా ఉపయోగించి ఆ రకంగా చేయడం ద్వారా అరణ్యకాండను ప్రారంభిస్తూ వాల్మీకి మహర్షి దాశరథిని ప్రవిశ్య పదంతో దండకారణ్యంలో అడుగు పెట్టించారు. అది ఆయన యొక్క రచనా శైలి. ఆయన ఆదికవి అంటారు, కానీ ఈనాటి వరకు వాల్మీకి మహర్షి యొక్క రచనా శైలిని, వేద ధర్మాన్ని ఆచరించే విధానాన్ని అంత గొప్పగా ఆవిష్కరించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది సందేహమే. అయినా ఆయన ఆద్యుడు కాబట్టి ఆయన స్థానం ఎప్పుడు కూడా ఉన్నతమే. హరి ఓం.